కామన్‌గా మనం చూస్తూ ఉంటాం. ఈ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే సయాటికా కావచ్చు, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అయితే బోన్‌కి ఎండింగ్‌లో ఒకటి ఎక్స్‌ట్రా‌గా బోన్ గ్రో అవుతూ ఉంటుంది. ఆ! ఏంటది అసలు ఎందుకు వస్తూ ఉంటుంది? దాన్ని కాక్సిడైనియా అంటారమ్మా. ఇప్పుడు ఫర్ కాక్సిడే. ఎగ్జాంపుల్ మన బాడీ ఇలా ఉంటదనుకోండి. ఇది మెడ, నడుం భాగం. ఇది కింద దీన్ని కాక్సిక్స్ అంటారు ఈ రీజియన్. ఈ కాక్సిక్స్ అనే దానికి ఎదురుంగా గ్యాంగ్లియన్ ఇంపార్ అనేది ఒక ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్‌లో భాగం ఒకటి ఉంటుంది. గ్యాంగ్లియన్ ఇంపార్ అని. ఈ కాక్సిక్స్ పెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా సడన్‌గా ఏదైనా యాక్సిడెంట్‌లో గానీ, లేదా సడన్‌గా ఇంట్లో కుర్చీ విరిగిపోవటమో, లేదా సడన్‌గా కుర్చీ ఉందనుకుని కూర్చుంటే అక్కడ కుర్చీ ఉండకపోవటం, సడన్‌గా ఇలా కింద కూలబడిపోవటం వలన ఇంపాక్ట్ అనేది కరెక్ట్‌గా ఇక్కడ ఈ టిప్ దగ్గర ఏదైనా తగిలిందనుకుందాం. ఈ టిప్ దగ్గర ఇంపాక్ట్ తగిలినప్పుడు ఏమవుద్దంటే, ఆ ఇనీషియల్ పెయిన్ అనేది ఇమ్మీడియేట్‌గా తగ్గిపోవచ్చు. తగ్గిపోయిన తర్వాత కూడా కొంతకాలం వరకు ఇక్కడ ఇన్‌ఫ్లమేషన్ అనేది ఉంటది. ఆ ఇన్‌ఫ్లమేషన్ వలన గ్యాంగ్లియన్ ఇంపార్ అనేది కంటిన్యూస్‌గా పెయిన్ సిగ్నల్స్ అది పంపిస్తూ ఉంటది. అలాంటి కండిషన్‌లో దాన్ని కాక్సిడైనియా అంటాం. ఆ పేషెంట్ కూర్చోలేరు ఎక్కువసేపు, లేదా బైక్ మీద అయితే అస్సలు కూర్చోలేరు. ఈ కాక్సిక్స్ మీద ప్రెషర్ వచ్చే పని ఏది చేయలేకపోతారు ఆయన. అలాంటి వాళ్ళకి మనం కాక్సిడైనియా ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఆర్ఎఫ్ అబ్లేషన్ చేయొచ్చు. గ్యాంగ్లియన్ ఇంపార్ ఆర్ఎఫ్ అబ్లేషన్ చేయొచ్చు. సో, గ్యాంగ్లియన్ ఇంపార్ బ్లాక్స్ ఇవ్వచ్చు. సో, ఆ రకమైన వైద్యంతో అలాంటి పెయిన్స్ తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇవాల్యుయేట్ చేసుకొని ఇఫ్ ఆ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. మరి గ్రోత్ నాపాలన్నా దాన్ని తీయడానికి వీలుంటుందా అంటారా? లేదండి. ఆ పెయిన్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ గ్రోత్ మూలాన కాదు అది. ఆ బోన్‌కి తగిలిన ఇంజరీ మూలంగా దాని ఎదురుంగా ఉండే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ గ్యాంగ్లియన్ ఒకటి ఉంటుంది. గ్యాంగ్లియన్ ఇంపార్ అని. అది ఓవర్ ట్రిగ్గరింగ్ కంటిన్యూస్ ట్రిగ్గర్ అవ్వటం వలన మనకు ఆ ప్రాబ్లమ్ అనేది వస్తది. బోన్ గ్రోత్ ఏముండదు. యూజువల్లీ ఇంజెక్షన్స్‌తో చాలా వరకు రిలీఫ్ వస్తది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంజెక్షన్స్ అయి ఇస్తే మూలాన కూడా రిలీఫ్ రాకపోతే దెన్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా చేయాల్సి వస్తుంది. ఓకేనండి. మరి ఇప్పుడు సయాటికాకి సర్జరీ అవసరం అంటారా? సయాటికాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టు ఇందాక మాట్లాడినట్టు డిస్క్ ప్రాబ్లమ్ మూలాన ఆ నరం లాగుతూ అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ డిస్క్ అనేది ఏదైతే ప్రెషర్ క్రియేట్ చేస్తుందో దాన్ని తీసి ఒకవేళ అలైన్మెంట్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఆ డిస్క్ ఏదైతే నొక్కుతుందో దాన్ని కూడా తీయాల్సి వస్తుంది. సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. కొన్ని సార్లు లిగమెంటల్ ఈ లిగమెంట్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి. లిగమెంట్ టేర్స్ ఉంటాయి. ఓకే. లిగమెంట్ టేర్స్. సో, ఈ లిగమెంట్ టేర్స్ అనేవి ఎందుకు నేను కూడా ఒకసారి జస్ట్ ఇలా నేనేదో చేస్తుంటే ఇలా షేక్ అయితే చాలు. అది జస్ట్ నేను అది నేను ఏదో ఫర్ యాక్టివిటీ అనుకోండి. ఏదో జుంబా చేసేదాన్ని. ఇప్పుడు ఎందుకు ఇక్కడ నేను మాట్లాడలా. సో, చేసినప్పుడు జస్ట్ ఇలా అయినప్పుడు నేను 3-4 మంత్స్ చేయలేకపోయాను. మళ్ళీ ఆపేసాను దాన్ని నేను. ఓకే. అది లిగమెంట్స్ అంటే బేసికల్లీ లిగమెంట్స్ అంటే ఏంటంటే 2 జాయింట్స్, 2 బోన్స్ అటాచ్ అయ్యే పార్ట్ని లిగమెంట్ అంటారు. ఆ లిగమెంట్ కొన్ని అబ్నార్మల్ మూవ్మెంట్స్ మూలంగా మనకు అలవాటు లేని మూవ్మెంట్స్ సడన్గా చేయటం వలన, లేదా లోడింగ్ ఆఫ్ ద జాయింట్ ఇన్ అబ్నార్మల్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కండిషన్లో జుంబా కానీ, ఇదివరకు జుంబా కానీ, లేదా స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడే స్పోర్ట్స్లోనే అబ్నార్మల్గా ల్యాండ్ అవటం కానీ, అబ్నార్మల్గా జాయింట్స్ని లోడ్ చేయటం కానీ, అలాంటి లేదా ఎవరైనా వచ్చి తగలటం కానీ, ఇలాంటి ఇష్యూస్ మూలంగా జాయింట్ అబ్నార్మల్గా మూవ్ అయిందనుకోండి, ఆ లిగమెంట్ మీద స్ట్రెస్ పడుద్ది. ఆ లిగమెంట్ మీద స్ట్రెయిన్ పడితే ఆ లిగమెంట్ ఎయిదర్ పార్షియల్గా కట్ అవ్వచ్చు, విచ్ వీ కాల్ స్ప్రెయిన్ అంటాం దాన్ని, లేదా కంప్లీట్గా కూడా కట్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. కొన్ని సార్లు ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ కూడా అవుతూ ఉంటాయి. లిగమెంట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ బోన్లో అవుతుంది. లిగమెంట్లో టేర్స్ అవుతాయి. లిగమెంట్ అంటే అది మాంసం లాంటిది, మజిల్ లాంటిది లిగమెంట్ అంటే. సో ఇట్ విల్ టేర్, ఇట్ విల్ నాట్ ఫ్రాక్చర్. బోన్ ఈజ్ ఎ హార్డ్ థింగ్ కాబట్టి ఇట్ విల్ ఫ్రాక్చర్. సో లిగమెంట్లో పార్షియల్ టేర్ కానీ, కంప్లీట్ టేర్ కానీ అలాంటి అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు యూజువల్గా పార్షియల్ టేర్ అయిందనుకోండి, విత్ రెస్ట్ యూజువల్లీ ఇట్ విల్ హీల్. అదే ఆ యాక్టివిటీ ఆ పని ఆపేస్తే మళ్ళీ నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను వెళ్ళాను, కాకపోతే చెప్తున్నా. సో అలా చేస్తే సరిపోతుంది. కంప్లీట్ టేర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. మన మోకాల్లో ఇది తొడెముక, ఇది కాలెముక ఉంటుందమ్మా. యూజువల్లీ మోకాలు చెప్పి ఇలా పక్కకు తీస్తే ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్లో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇది టేర్ అవుతూ ఉంటుంది. ఇది టేర్ అయితే దట్ ఈజ్ యంగ్ పీపుల్లో యూజువల్గా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటే దాన్ని మళ్ళీ రిపేర్ చేయటం అనేది యూజువల్గా లిగమెంట్స్లో వెరీ రేర్ అదే. సో దానికి ఆగ్మెంట్ చేస్తూ వేరే లిగమెంట్ పెట్టడం కానీ, లేదా దాని ప్లేస్లో కొత్త లిగమెంట్ వేయటం, లేదా దాన్ని ఆగ్మెంట్ చేసి వేరే మెటీరియల్తో చేయటం కానీ రిపేర్ చేయటం కానీ జరుగుతుంది.
అయితే ఈ నీ విషయానికి వచ్చేసరికి అండి ఎక్కువగా అంటే దానిపైన ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అరిగిపోవడం కావచ్చు, ప్రెషర్ నీ జాయింట్ ఈజ్ మేడ్ టు టేక్ ప్రెషర్స్. కానీ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోర్సెస్ కాకుండా ఎదుటి వాళ్ళు ఫోర్సెస్ పట్టడం కానీ, సో అది మనం డిటర్మైన్ చేయలేము ఎంత ఫోర్స్ పడుతుంది అనేది. యూజువల్గా మన ఫోర్స్ పడినప్పుడు నీ ఈజ్ మేడ్ టు టేక్ ఫోర్సెస్, అది ఫోర్స్ తీసుకోవడానికే తయారైంది అది. సో యూజువల్గా మన ఫోర్స్ పడినప్పుడు అంటే వాకింగ్ ఆన్ ఈవెన్ గ్రౌండ్స్ యూజువల్లీ ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. మనం ఇన్క్లైన్డ్ సర్ఫేసెస్లో అప్ హిల్ డౌన్ హిల్ పరిగెట్టడం కానీ రన్నింగ్ చేయటం కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఎక్కువ ఫోర్సెస్ పడితే, వాట్ ఎవర్ నార్మల్ ఫోర్సెస్ కన్నా ఎక్కువ ఫోర్సెస్ పడితే దెన్ దట్ మే కాజ్ రగ్బీ కానీ ఫుట్బాల్ కానీ మనం పరిగెత్తినప్పుడు వేరే వాళ్ళ కాలు తగలటం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ జాయింట్ అనేది ఎక్కువ ఫోర్సెస్ గురవటం వలన కొంచెం ఇబ్బందిగా జరగచ్చు. కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం, పడిపోయినప్పుడు కూడా అంటే కోర్స్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటివి నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా చిన్నప్పుడు ఏదైనా అయితే తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత దాని ఇంపాక్ట్ అలాగే మిగిలిపోతుంది, కాకపోతే ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది అంటూ ఉంటారు. మరి అలాంటివి ఏమైనా ఉంటాయంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు లిగమెంట్ టేర్స్ కానీ ఇలాంటివి ఏమైనా అయినాయి అనుకోండి, జాయింట్ కంటిన్యూస్గా మీకు ఇమీడియట్గా పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించకపోవచ్చు, మీ రొటీన్ ఫంక్షన్లో కూడా మీకు డెఫిషియన్సీస్ ఏం కనిపించకపోవచ్చు, మామూలుగా నడవటానికి కానీ మీ పనుల్లో కూర్చొని జాబ్ చేసుకోవడానికి కానీ బైక్ మీద వెళ్ళడానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. కానీ ఆ లిగమెంట్ లేకపోవటం మూలంగా అబ్నార్మల్ ఫోర్సెస్ జాయింట్ మీద కంటిన్యూస్గా పట్టడం మూలంగా రెండు జరగవచ్చు. ఒకటి జాయింట్ కార్టిలేజ్ అనేది మృదులాస్థ అనేది అయితే అనుకున్నామో అది అరిగిపోవటం జరగవచ్చు. అంటే 60-65 ఏళ్ళలో అరగాల్సిన జాయింట్ 45-50 సంవత్సరాలు కూడా అరిగిపోవచ్చు. దట్ ఈస్ వన్ మేజర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ఆ లిగమెంట్ కంటిన్యూస్గా అలా ఉండటం వలన అసోసియేటెడ్ స్ట్రక్చర్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని ఉన్న మోకాల్లో అది కట్ అయిపోవటం వలన ఇమీడియట్గా పేషెంట్కి రొటీన్ యాక్టివిటీస్లో ప్రాబ్లం రాకపోవచ్చు, బట్ గ్రాడ్యువల్గా కార్టిలేజ్ జరిగిపోతూ ఉంటుంది, మెనిస్కస్ కూడా చిరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో వేరే టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఎక్కువగా మీరు ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు, సర్జరీస్ లేకపోతే మెడికేషన్తోనే క్యూర్ చేయడానికి ట్రై చేస్తారు? యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నేనే కాదు, ఐ థింక్ ఎనీ ఆర్థోపెడిషియన్ ఆర్ ఎనీ సర్జన్ సర్జరీ లేకుండానే ట్రై చేయాలి. ఎందుకంటే సర్జరీలో కొన్ని కండిషన్స్ మన చేతుల్లో ఉండవు. అంటే పేషెంట్ జెనెటిక్ కండిషన్ కానీ సర్జికల్ అవుట్కమ్స్ కంప్లీట్గా 100% నేను ఇది ఇవ్వగలను అలాంటి యూజువల్గా మన చేతిలో ఉండవు. కాబట్టి వీలున్నంత వరకు అనస్థీషియాకి పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతాడని కానీ అవన్నీ మన చేతిలో ఉండవు. కాబట్టి సో వీలున్నంత వరకు వితౌట్ సర్జరీయే మనం ముందుకెళ్లాల్సి వస్తుంది, యాజ్ వేరెవర్ యాజ్ పాసిబుల్. సో సర్జరీ వరకు రాకూడదు అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏంటి ఎలా తెలుస్తుంది? ఇనీషియల్గా పెయిన్ వచ్చినప్పుడు కానీ లేదా కన్సిస్టెంట్గా పెయిన్ ఎక్కువ రోజులు ఉంటున్నప్పుడు కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయించుకుంటాం కానీ లేదా ఫర్దర్గా ఏం చేయాల్సి వస్తుందో వాళ్ళని కనుక్కొని డాక్టర్స్ని కనుక్కొని వాళ్ళ సలహా తీసుకుని దాన్ని బట్టి చేసుకుంటే యూజువల్గా సర్జరీకి వెళ్ళాల్సినంత సివియర్ ప్రాబ్లం అవ్వదు, మందులతోనే మనం ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఓకేనండి, మరి ఇక్కడ విరించిలో ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ అండ్ ఎక్విప్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయి? విరించిలో వీ హ్యావ్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్ ఆన్ జాయింట్ రిప్లేస్మెంట్ ఫ్రంట్లో కానీ లేదా నీ ఆర్థ్రోస్కోపిక్ విషయంలో కానీ లేదా ట్రామా విషయంలో కానీ వాట్ ఎవర్ ఈజ్ బెస్ట్ పాసిబుల్ దట్ వీ హ్యావ్ హియర్ అండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదండి, విరించి హాస్పిటల్స్ డాక్టర్ నటేష్ ఆర్థోపెడిక్ సలహాలు సూచనలు. స్టే ట్యూన్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.